శ్రీ సూతుడు చెప్పెను. ఆనందరూపులకు వారు పరమాత్మకు విశేష కైంకర్యములు చేసుకొనుచు పరమపదముందున్న పరమాత్మతో కూడా సర్వదా అతని సన్నిధానమునే ఉందురు. కలియుగం వచ్చినప్పుడు జనసమ్మర్దం ఎక్కువగా ఉండునప్పుడు వారు ఆ గుహలో నివసిస్తారని చెప్తున్నారు. శేషాద్రి మహాత్మ్యం ఇటువంటిది. ఈ పర్వతమున జగదంతరాత్మయగు పరమాత్మ లీలాస్వరూపుడై నిత్యసూరులతో కూడి క్రీడించును. నీలాద్రియందు నివసిస్తున్న ఆ పరమాత్మను నేను ఇక్కడ నుండియే నమస్కరించుచున్నాను. మునీంద్రులారా, పాపరహితులకు మీరు కూడా గుహను గూర్చిన కథను విన్నారు కదా. కలిదోషాలను పారద్రోలు ఈ కథ విన్నవారిని ధన్యులను చేస్తుంది. ఇది కీర్తికరము, ఆయుఃప్రదము, పుత్ర పౌత్రాభివృద్ధికరము. ఇట్లు శేషాద్రి యొక్క ప్రభావము యోగీంద్రులచే నేను శ్రద్ధాభక్తులతో విన్నదాన్ని వెంకటాచలపతి ప్రభావాన్ని ఆదరంతో తెలిపానని సూతుడు పలికెను.